పునీత మత్తయి గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి 33వ వచనం వరకు. యేసు తాను జనసమూహములను పంపివేయులోగా శిష్యులను పడవనెక్కి తన కంటే ముందుగా ఆవలి దరికి చేరవలనని ఆజ్ఞాపించెను. ఆ జనసమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకొనుటకై ఏకాంతముగా కొండ మీదికి వెళ్ళెను. సమయం వరకు ఆయన ఏకాంతముగా అచ్చటనే ఉండెను. ఇంతలో గాలి ప్రతికూలముగా వీచటం వలన పడవ అలలలో కొట్టుకుని చాలా దూరము వెళ్ళెను. వేకువ జామున యేసు నీటిపై నడుచుచు వద్దకు వచ్చెను. అది చూచిన శిష్యులు భయభ్రాంతులై ఇది భూతము అని కేకలు వేసి, వెంటనే యేసు వారితో, భయపడకుడు, ధైర్యము వహించుకుడు, నేనే అని పలికెను. పేతురు అంతటా, ప్రభు, నిజముగా నీవే అయినా నీటి మీద నడచి నీ యొద్దకు వచ్చటకు నాకు ఆజ్ఞయిమ్ము అనెను. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడిచి ఆయన యొద్దకు వచ్చుచుండెను. కాని ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగిపోవచ్చు, ప్రభు నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగాను. వెంటనే తను చేయి చాచి పట్టుకుని, అల్ప విశ్వాసి, నీవేలా సందేహించితివి అనెను. అంతట వారు పడవనెక్కని గాలి అణిగిపోయెను. పడవలోనున్న శిష్యులు, నీవు నిజముగా దేవుని కుమారుడవు అని పలికి ఆయనను ఆరాధించిరి. క్రీస్తు సువిశేషము.
గురు పట్టాభిషేక ప్రతిపాదనం, యోగ్యత, విచక్షణ, ఎంపిక, ప్రజల ఆమోదం. మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు, లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉందును. ప్రభు పిలుపు అందినది అని నిర్ధారించేవారు గురు ప్రతినిధులు. అభ్యర్థికి తర్ఫీదిచ్చిన గురువుల ఆమోదంతో క్రీస్తు సువార్త ప్రకటించడానికి సిద్ధమేనని డీకన్ బ్రదర్ మెట్టు శ్రావణ్ గారు శ్రీసభ ప్రతినిధులైన మహాపూజ్యులు డాక్టర్ రుణవల బాల నేత్రాల ముందు నిలుస్తూ ఉన్నాడు. శ్రీసభ తరపున పీఠాధిపతులు గురు అధికారులను ఈ అభ్యర్థి స్వీకరించడానికి అర్హుడేనా అని అడగగా అభ్యర్థి అందుకు అర్హుడేనని నిర్ధారించారు. అప్పుడు నేత్రాలు ఈ గురు విద్యార్థిని ఎంపిక చేస్తారు. ఈ ఆమోదానికి మన ఆమోదాన్ని తెలియజేస్తూ అంతులేని ఆనందంతో పట్టులేని ఉత్సాహంతో మనకు సేవ చేసే నాయకుడిని ప్రసాదించిన అమరేశ్వరునికి కృతజ్ఞతాపూర్వకంగా అందరం కలిసి సర్వేశ్వరునికి వందనమని ఏ కంఠంతో పలుకుదాం. గురు పొందబో డీకన్ బ్రదర్ మెట్టు ముందుకు రండి. ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. పూజ్యులైన తండ్రి గారా, ఈ మా సహోదరునకు గురు పట్టాభిషేకమును ప్రసాదించమని తల్లి అయిన తిరుసభ కోరుచున్నది. ఇందుకు అతను అర్హుడని మీరు చెప్పగలరా? విశ్వాసులతో విచారించిన పిదప వీరులకు గురు శిక్షణ ఇచ్చిన వారి సదాభిప్రాయం అనుసరించి ఇతడు అందులకు అర్హుడు అని చెప్పగలను. పితైన సర్వేశ్వరుని మన రక్షకుడు క్రీస్తునాథుని అనుగ్రహం ఈ మన సోదరుడు శ్రీ మెట్టు శ్రావణ్ను గురు అంతస్తు ఎన్నుకొనుచున్నాను. అందరం సర్వేశ్వరునికి వందనములు. సర్వేశ్వరునికి వందనములు. గట్టిగా తప్పట్టు కొట్టి మన ఆమోదాన్ని తెలియజేద్దాం. ఉపదేశము. గురువుత్వం అనేది అంతస్తు కాదు, ఉద్యోగము కాదు, దైవ పిలుపు, సేవకు మలుపు అని. గురువు యాజకుడు యజమానుడు కాదు, సేవకుడని. తన కోసం కాదు, తమెల్లరి కోసమని. బంధు ప్రీతి కాదు, బాధ్యత కూడిన జీవితం అని. సేవ చేయడానికని ఆరంభమని. సుఖం కోసం కాదు, సత్య సువార్తను బోధించడానికని. సంబరము కాదు, బరువుతో కూడుకున్న జీవితమని. పిరికితనము కాదు, ధైర్యంతో ముందుకు సాగిపోవాలని. భయపడకము, నేను నీతో ఉన్నాను అన్నదండలు అనుగ్రహాల గురించి, సేవా గురుతర బాధ్యతల గురించి ఇప్పుడు మన పీఠాధిపతులు ఉపదేశిస్తారు. ఇల్లు అలకగానే పండగ కాదు, ముందుంది ముసల్ల పండుగ. అప్పుడే చప్పట్లు కొట్టినారు, కానీ ఆయన మొట్టమొదటి మెట్టే ఎక్కాడు. మనందరి ముందు, క్రైస్తవ సంఘం ముందు తిరుసభ ప్రతినిధి అయిన నాకు బాలశివరి ఫాదర్, మన వరంగల్లు జేవియర్ సెమినరీ రెక్టర్ గారు అతన్ని గురుత్వానికి ప్రతిపాదించారు. ఇతనికి శిక్షణ ఇచ్చిన వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చినారు, ఇతడు గురువు కావటానికి యోగ్యుడని. అందువలనే నేను మీకు రికమెండ్ చేస్తున్నాను, ప్రతిపాదిస్తున్నానని మన ముందు నిలబడి చెప్పారు. ఇప్పుడు దానికి ఆమోదంగా నేను దేవుని తరపున, మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప్ గారి తరపున, వరంగల్ ఏరియాలో ఉన్న క్రైస్తవ బిడ్డలందరి తరపున ఇది మీ యొక్క ఘనత, మన క్రైస్తవ సంఘం యొక్క గొప్ప సత్కారము, పురస్కారం అని చెప్పవచ్చు. కనుక వారిని నేను ఇప్పుడు ఎన్నుకున్నాను. గురు అంతస్తు ఇంకా అభిషేకం కాలేదు, అందుకే అంటున్నాను. ఇల్లు కట్టి ఇల్లు అలకగానే, ఇల్లు అలకటం అంటే కూడా చాలా మందికి తెలియదు. మన పిల్లలకు అందరు రాళ్ళు గుళ్ళోకి చెప్పులతో వస్తుంటారు, కానీ ఇప్పుడు ఇళ్లలోకి అయితే చెప్పులు ఇచ్చుకోవాల్సి వస్తుంది. అంత పెద్ద పెద్ద బండలు వేసుకున్నాం. కనుక ఏది ఏమైనా ప్రియమైన క్రైస్తవ సంగమా, కథోలిక విశ్వాసులారా,
అమృతోత్సవము, నిన్న 75 సంవత్సరాల భారత స్వాతంత్ర దినాన్ని కొనియాడాము. దానితో పాటు మన దేశానికి సంపూర్ణ స్వాతంత్రం రావాలి. రాజకీయ స్వాతంత్రం వచ్చింది, సంపూర్ణ స్వాతంత్రం రావాలి. మేరీ మాత, క్రీస్తు ప్రభు ప్రధాన గురువుని కన్న తల్లి ఆదర్శాన్ని, మోడల్ మనకిచ్చాడు. ఆమె సంపూర్ణ స్వాతంత్రం పొంది ఈ లోక పరిధులు దాటి ఒక మనసు మాత్రమే కాదు, ఒక ఆత్మ మాత్రమే కాదు, పరలోకానికి పోయింది. మనం చనిపోతే ముందుగా మన ఆత్మ వెళ్తుంది. ఇక్కడే మన శరీరంలో కాంతి వరకు ఉండాల్సిందే. కనుక మనకి సంపూర్ణ స్వాతంత్రం మరియ మాతలు వస్తుందని నేను ఆనందముతో పట్టణము, జిల్లా, గ్రామం అని భేదం లేకుండా అందరం, మన పిల్లలు చాలా నష్టపోతున్నారు. బళ్ళు లేక నిన్న చాలా పాఠశాలలు జెండా వందనం కూడా చేయలేకపోయినారు. కనుక ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కరోనా దాదాపు 1.5 సంవత్సరం దాటింది. ఏంటిది గురుత్వం? గుళ్ళు మూతపడ్డాయి. గురువు నేను ఎందుకైనాను ఊర్లకు పోలేకపోతున్నాను. నేను ఉన్న ఊర్లో కూడా గుడికి తాళం వేసి నా గురుత్వం మీకు అర్థం ఏంటి అని చాలా మంది మొదట పడ్డారు. నేను ఎందుకైనాను, ఏంటి గురుత్వము? కనుక అన్ని గుళ్ళు మూతపడ్డా మీరెవరు కూడా గుడికి రావటానికి వీలు లేదు అనిపించిన మన దివ్యవాణి ఇక్కడ మన ముందే నేను రికార్డ్ చేస్తున్నారు. సో ఇది ఎంతగా మన ఇండ్లలోకి వచ్చి మన తలుపులు తట్టి ప్రభు మన ఇండ్లలోకి వచ్చాడు. మన గుండె తలుపుల్ని తెరవమన్నాడు. ప్రత్యక్షంగా పూజలో పాల్గొనటం మహా ఆశీర్వాదం. చూడటం అది గుడి కంటే 2 కళ్ళు పోయినంటే అని ఈ విధంగా దేవుడు ఏ కష్టం పంపితే దానికి ఒక చిన్న పరిష్కారం కూడా చూపెడతాడు. కనుక ఇలాంటి సమయంలో గురువు ఏ పని చేయకపోయినా, ఒక గురువు అయిన నెలకే పక్షవాత రోగం వచ్చి మంచంలో పడ్డాడు. ఇక మొదలు పడుతున్నాడు, ఏంటి నా గురుత్వం ఏంటి? నేను ఎన్ని గ్రామాలకు పోవాలనుకున్నా, ఎంతమందికి దివ్య సంస్కారాలు ఇవ్వాలనుకున్నా, స్వార్థ బోధించాలని ఆశపడ్డా దేవుడు నన్ను ఇట్లా పరీక్షిస్తున్నాడని బాధపడటం. ఈ సందర్భంలో, ఈ కరోనా సమయంలో బిషప్ అని, గురువులని, దైవాంకితుల అమ్మగారులని, పెద్దలని ఏం భేదం లేకుండా మనల్ందరినీ కూడా కుదించి కదిలేసి సవాల్ చేస్తుంది ఈ వైరస్. ఆదిలో సర్ప సైతాను వైరస్ మనల్ని ఎట్లా ఆదాము ఎవరిని కుదిపేసి ప్రపంచానికంతటికి బలహీనత. మనం ఇప్పుడు రోగ నిరోధక శక్తి, ఆత్మశక్తి ఎంత ఉండేనంటే పాపం చేయకముందు దేవుడితో కళ్ళారా ఇట్లా నడిచేవాళ్ళం, షికారికి పోయేవాళ్ళం, మాట్లాడేవాళ్ళం. ఏదైనా వనంలో ఆదావు ఏమమ్మా అట్లా తిరిగారు. ఎంత పరిశుద్ధంగా, మనసు ఎంత నిష్కల్మషంగా ఉందంటే బట్టలు లేకుండా కూడా మీలా వాళ్ళు సకల జంతువుల మధ్య పాములు, పులులు, తేళ్ళు ఈ విధముగా ఉన్న ఏదేను వనము, మోక్షము లాంటి మనం అది పడిపోయింది, పగిలిపోయింది. మన మనస్తత్వం పగిలిపోయింది. దాన్ని తిరిగి నిర్మూలించి మరలా ఆ ఏదైనా మనం నిర్మించడానికే క్రైస్తవ సంఘము, బాప్తిస్వము, దివ్య సంస్కారాలు 7 పాటలతో స్తుతించటము, మాటలతో దేవుణ్ణి ఆరాధించటము, మనస్సులో ధ్యానము ద్వారా మాటల కందని భావాలతో దేవుని స్తుతించటం. ఈ విధంగా కథోలిక గురుత్వంలో ఇవన్నీ ఉన్నాయి. గుడులన్నీ మూతపడ్డ గురుత్వము ఏ పని చేయకుండా పరిస్థితుల్లో పక్షవాతం వచ్చినా, లేకపోతే 90 సంవత్సరాల నుండి పడకలో ఉన్నా కానీ గురువుగా ఉండటమే హిస్టరీ అండ్ మిస్టరీ ప్రజెన్స్. నా మినిస్ట్రీ ప్రజెన్సే, గురువుగా ఉండటమే. కనుక ఇవాడు మనము స్వార్థ గురుత్వాన్ని ఒక్క మాటలో అధ్యాయం నీతి నడక. దేవుడైతే నడుస్తాడు, క్రీస్తు ప్రభు నడిచాడు. మనిషి పేతురు చాలా లావుంటాడు, కొట్టిని మునిగిపోతాడు. కానీ ప్రభువా నీవు నీవే అయితే, నీవు నిజముగా నీవే అయితే, వాళ్ళు భూతమని భయపడుతున్నారు యేసు ప్రభుని చూసి. ఆ తుఫానుల్లో చిక్కున్నాం. మనం కూడా చాలా సమయాల్లో ఇలాంటి తీవ్రమైన తుఫానులు మన జీవితంలో ఎదురైనా కూడా ఎన్నో అనుమానాలు, ప్రశ్నలు, దేవుని మీద ఎవడున్నాడా అనే ప్రశ్నలు కూడా మరీ ముఖ్యంగా ఈ కాలంలో ఎక్కువైపోతున్నాయి. నమ్మలేక
కానీ పేతురు ఎప్పుడు ముందే కదా మనందరి తరపున పాపు గారు ముందు వరుసలో ఉంటాడు. వాళ్ళందరూ భయపడి ఇంకా మునిగిపోతున్నామంటే, ప్రభువా నీవా, నీవే అయితే నన్ను నీ యొద్దకు నీటి మీద నడిచి వచ్చుటకు ఆజ్ఞ ఇమ్ము. ఆజ్ఞ నువ్వు అంటేనే మీదనే పేతురుకు తెలుసు మునిగిపోతాడని. కానీ నీ మాట మీద అనగానే క్రీస్తు రా నేనే అనగానే బయలుదేరాడు. వీళ్ళారా ఇదిగో ఈనాడు మన బ్రదర్ డీకెన్ అయి, ఉపగురువు అంటారు. డీకెన్ అంటే తెలుగులో ఉపగురువు, గురువు ఉపగురువు. ఇక డీకెన్ అయిన తర్వాత వెనుదిరగటానికి వీలు లేదు. వెనుదిరగాలంటే పాపు గారు సెలవు ఇవ్వాల్సి, నేను కూడా ఇవ్వటానికి వీలు లేదు. కనుక అప్పుడే గట్టి నిర్ణయం తీసుకున్నాడు, జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను. బ్రహ్మ అంటే దేవుడు, మన దేశం తెలుసు కదా, అది హిందువుల దేవుడే కాదు, అందరికి బ్రహ్మ. నేను ఈ లోకంలో ఉండి శరీర రక్తాలతో ఉండి కామోద్రేకాలకు గురి అవుతూ నాకు వచ్చే శోధనన్నింటినీ బ్రహ్మచారి, బ్రహ్మతో ఆదాము ఏవలు దేవునితో నడిచినట్టుగా బ్రహ్మతో దేవునితో సంచరించేవాడు, దేవునిలా ఉండేవాడు, దేవుని మాటను చూపించేవాడు, దేవుని మాటను వినిపించేవాడు, ఒక్క మాటలో నడయాడే దేవుడు, మన మధ్యలో సంచరించే దేవుడు. ఇంత గొప్ప అంతస్తు కథోలిక విశ్వాసంలోనే ఉంది ప్రియులారా. కనుక ఏదో ఇతర మతాల్లాగా పూజారి కాదు, పూజలు చేయటం దేవ సంస్కారాలు ఒక కర్తవ్యం, ఒక్క పని. ఆయనకి పోయే పని లేదు. వేరే గురువులు చూడండి, అందరూ గుడికి వచ్చిన వాళ్ళని ఆశీర్వదించుకోవడమే. ముస్లింలు చూడండి, ముల్లాలు వాళ్ళు వేరు. చివరికి పాత నిబంధనలో కూడా యాజకులు, ఆరోను, లేవి వంశీయులు, దానికంటే కూడా దాన్ని కూడా పరిపూర్తి చేస్తూ క్రీస్తు ప్రభు ఒక నిత్యతనము, వినూత్నమైన, అద్వితీయ, ఎక్కడ కనివిని ఎరిగిన ఒక గొప్ప బాధ్యత ఒక పక్క, ఇంకొక పక్క బహుమానము. అందరు గురువులు అంటారు, దేవుడు నన్ను మంచివాడు అనుకో నన్ను ఎన్నుకున్నాడు కాదు, వీరి గొప్పతనమును బట్టి కాదు, నా గొప్పతనమును బట్టి కాదు, అది దేవుని కృప వలన. తిరుసభకి, కథోలిక సంఘానికి దేవుడిచ్చే బహుమానము ఒక వ్యక్తిగతంగా ఇచ్చేది కాదు. ఈయనకు ఆశీర్వాదం, అభిషేకము తన్ను తాను ఈ సంఘానికి బహుమానంగా అర్పించుకోవటానికి దేవుడు ఆయనకు ఎంత ఇస్తున్నాడు. కనుక మనం పొంగిపోకుండా ఒక్కొక్క గురువుకి శోధన కూడా వస్తూ ఉంటుంది. కనుక ఈ గ్రామంలో 100 సంవత్సరాల సెంచరీ కొట్టిన పండుగ చేస్తున్నారు. ఎంత అద్భుతంగా, ఎంత ఆశీర్వాదకరంగా. గ్రామమా సిటీ అనిపిస్తుందా? ఎంతమంది, ఎంత మీ విశ్వాసాన్ని బట్టి, తర్వాత మీ పిల్లలు ఎక్కడెక్కడ దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఈ విధముగా. కనుక ఈ గ్రామానికి ఈ 100 సంవత్సర బహుమానముగా గురువు 6వ గురువుని ఇస్తున్నాడని నేను భావిస్తున్నాను. నీటి మీద నడక, ఈ లోకములోనే ఉంటూనే ఈ లోకానికి సంబంధించిన జీవితం జీవించకూడదు. నీటి మీద నడక సహజం కాదు మనిషికి. నీటిలో ఈదడం సహజం. మీ అందరినీ దేవుడు నీటిలో ఈదిస్తున్నాడు. అందుకే సంసారం సాగరం అంటారు. వివాహం చేసుకున్న వాళ్ళందరూ నీటిలో ఈదటం, అది కూడా కష్టమే. కానీ పక్కన భార్య, పిల్లలు అందరూ ఉంటారు. ఒకరి మునిగిపోతుంటే ఇంకొకరు బయటికి రాదు. కనుక ఈదటము మనకి అసహజము కాదు, అది మనకి సహజమే. కానీ నీటి మీద నడవటము, దేవుడు నమ్మంటే తప్పితే, దేవుడు పిలిస్తే తప్పితే అన్నాడు పేతురు కూడా. కనుక నీటి మీద నడవటం ప్రారంభించాడు. గురువులు కూడా, కొత్త గురువులు కూడా ఎంత ఆనందంగా ఉంటారు, ఎంత చక్కగా, ఎంత శ్రమ తీసుకొని ఎన్ని పూజలు చేస్తారు. కనుక ఈ విధంగా కొన్ని అడుగులు వేశాడు. ప్రభు వైపు చూసినంత కాలము మునిగిపోలే. ఎప్పుడైతే తన కళ్ళు చూసుకున్నాడు, పక్కకు చూసిండో మునిగిపోవటం ప్రారంభించాడు. గురుత్వంలో కూడా ఇది సంభవించే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉంటూ ప్రభు వైపే చూడాలి. జీవితాంతం ప్రభు వైపు చూస్తూ ప్రతిరోజు గుడులు మూతపడ్డా, లాక్డౌన్ అయినా, సంపూర్ణ మూసివేత అయినా, గురువు మీ అందరి తరపున మీకోసం, ప్రపంచ రక్షణ కోసం
తాను ప్రతిదినం ప్రార్థన చేయాల్సింది. దానికి లాక్డౌన్ లేదు, ఎవరు చేయలేదు అనుకో లాక్డౌన్ ప్రేయర్ గురువులారు. అటు తర్వాత పూజ, అత్తాసు పిల్లవాడైనా పిల్లైనా ఉండాలి పూజ చేయటానికి చట్ట ప్రకారం. కానీ క్లిష్ట పరిస్థితుల్లో కరోనా లాంటి వైరస్ మనల్ని వేధించినప్పుడు, బాధించినప్పుడు గురువు ఒక్కరైనా పూజ చేసి ప్రజల కోసం, రక్షణ కోసం అర్పించాలి. కనుక ఇది ఒక విచిత్రమైన, కొన్ని జీవులు నీళ్ళలో బ్రతకగలవు, భూమి మీద బ్రతకగలవు, ఉభయచర జీవులు అంటారు. కొన్ని భూమి మీద ఉంటాయి, ఉండగలవు, ఆకాశంలో కూడా ఎగరగలవు. రెండు రకాల శక్తిని దేవుడు వాటికి ఇచ్చాడు. ఈ గురువు అయిన వాళ్ళు కూడా అట్లాగే ఈ లోకములో ఉంటూనే ఈ లోకానికి సంబంధించిన జీవితం జీవించకూడదు. ఈ లోకములో ఉంటూనే అందరు మీలాగానే ఉంటూనే పరలోకానికి సంబంధించిన జీవితం జీవించాలి. కష్టతరమైంది, క్లిష్టమైంది, ప్రజలకు అర్థం కాకపోవచ్చు, అంగీకరించకపోవచ్చు. ముఖ్యంగా కొత్త గ్రామాలకు ఎక్కడ ఇప్పుడు మనకి కాళేశ్వరం డ్యామ్ అవుతుంది, సుందిళ్ళ, ఎల్లంపల్లి, ఇవన్నీ కొత్త మిషన్ స్టార్ట్ చేస్తున్నా, ఒక గురువుని పంపాలి, ఎవరు లేరు, పూజకు కూడా ఎవరు ఉండరు. ఎందుకు నేను అక్కడ గురువుకి ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. కనుక దేవుడు ఎక్కడికి పంపితే అక్కడ తాను క్రైస్తవులు, కథోలికులు లేకపోయినా ఆ మిషన్లో తాను ప్రారంభించి తాను చనిపోయిన తర్వాత అక్కడ ఒక సంఘం ఏర్పడుతుంది. 100 సంవత్సరాలే పట్టవచ్చు. కనుక గురువు ఎవరికి అప్పగించిన బాధ్యతను వారు జీవిస్తూ క్రీస్తు సువార్తను సంతోషముగా, ఆనందముగా, ఆహ్లాదంగా, ఆశీర్వాదకరంగా జీవించగలగాలి. కనుక గృహస్థ జీవితము సంసారములో సాగరములో ఈద లాంటిది. మంచి సువార్తను ఎన్నుకున్నందుకు అభినందిస్తూ నేను ఇక 2వ పట్టణము, మొదటి పట్టణము దైవ పిలుపు గురించి తెలిసిందే. మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీరు కాదు, నేను మేము ఎన్నుకున్నాను, నన్ను మీరు ఎన్నుకొనలేదు. కనుక ఎవరు ఎందుకు అవుతారు? దైవాంకితులు వివాహ జీవితం కూడా ఒక ప్రత్యేకమైన పిలుపే, అది కూడా అందరికి అందదు. కనుక ఎవరు ఎందుకు అనేది మేము మట్టి పాత్రలమే. పౌలు గారు ఈ పరమరహస్యాన్ని, నేను మట్టి పాత్రనే. పూజ చేసేటప్పుడు చాలా సార్లు మీలో చాలా మంది భక్తుల్ని చూస్తాడు, నాకంటే ఎక్కువ పరిశుద్ధత, నాకంటే ఎక్కువ సేవ చేసేవాళ్ళు. స్టీల్ బిందెలు ఉంటాయి, బంగారు బిందె ఉంటుంది, బిందెలు కనపడతాయి. నేను మట్టి కుండను, చెయ్యి జారితే పగిలిపోద్ది, చెక్కలు ముక్కలైపోద్ది, అతికించడానికి వీలు కాదు. గురువు యొక్క జీవితం, పిలుపు తర్వాత జీవితం అలాంటి చాలా సున్నితమైంది. పగిలిపోతే తనకు పని కాదు. ఈ మట్టి కుండలో దేవుడు మన యొక్క దివ్య సంస్కారాలు, జీవ జలాలను దాంట్లో పోస్తాడు. గట్టిగా ఉండు, నిలకడగా ఉండు, ప్రార్థనలో పరలోకం వైపు చూడు. జాన్ క్రిసోస్టం అనే పునీతుడు అంటాడు, గురుత్వము పరలోకం యొక్క పిలుపు, పరలోక జీవితంలో ఇచ్చే పిలుపు, కానీ ఆయన పని మాత్రం భూమి మీదనే. కనుక ఆ పిలుపు పరలోకానికి సంబంధించింది. ఆనందపడి ఎగిరెగరటం కాదు, భూమి మీద ఉండి ప్రజలకు, భూమి మీద నిలబడలేని వాళ్ళకు, పేదలకు, బీదలకు, అనగారిన వారికి, అనారోగ్యులకు, అన్నార్థులకు, అభాగ్యులకు, వీళ్ళకు సేవ చేయాలి. మరీ ముఖ్యంగా బాధ్యతలు అసలు ఈ కాలంలో చాలా ఎక్కువ ఉన్నాయి. మారే ప్రపంచం కొంది. కనుక ఒట్టి పూజ చేయటం చాలా మంది అనుకుంటారు, లేకపోతే దివ్య సంస్కారాలు. సంకీర్తనం కూడా వినటానికి వీలు లేని ఈ కరోనా ఎంత తిప్పలు పెట్టిందో తెలుసా? గురువులకు ఎంత బాధ అవుతుంది. నేను దేవుని కరుణను ఇవ్వలేకపోతున్నాను. అవస్థ, మరణావస్థలో ఉన్న వాళ్ళకి అవస్థ కూడా ఇవ్వటానికి వీలు లేని కట్టడలు వచ్చాయి. మనల్ని ఈ విధంగా జన్మ పాపముతో ఆనాడు ఆదాము ఎవరిని కాటు వేసిన సర్ప సైతాను వైరస్ ఏ విధంగా ఇప్పటి వరకు ఇంకా యేసు ప్రభు వచ్చి రక్షించినా అది ఇంకా దాని కాటు, ఆ బలహీనత మనలో ఉంది. అందుకే పదే పదే ప్రార్థించాలి, దివ్య సంస్కారాలు, దేవద్రమానాలు స్వీకరించాలి, దివ్య ప్రతిదినం చదవాలి. కనుక ఈ విధమైన ఈ పరిస్థితి మీకు అప్పుడే రోగ నిరోధక శక్తి వస్తుంది. ఇప్పుడు మనం టీకాలు వేయించుకున్నాము, ఎందుకు? రోగ నిరోధక శక్తి అంటే ఆ వైరస్ని జయించడానికి మనలో శక్తి ఉంటుంది. దేవుడి పుట్టుకతోనే, అమ్మ పాలతోనే ఎంతో రోగ నిరోధక శక్తిని ఇస్తాడు.
కనుక ఈరోజు మెట్టు శ్రావణ తల్లిదండ్రులు పేర్లేంటి? పాలశివరెడ్డి మా పేరు ఉన్నమ్మ. సో వీరిద్దరు అమ్మ పాలతో పాటు అన్నంతో పాటు ఇన్ని సంవత్సరాలు పెంచి తర్వాత విశ్వాసం అనే రోగ నిరోధక శక్తి ఇచ్చినారు. కనుక ఈ కాలంలో ఎక్కువ వైరస్లు వస్తున్నాయి, ఎక్కువ టీకాలు కూడా వేస్తున్నారు. మీకు తెలుసు, పిల్లలకి చిన్నపిల్లలకి ఎన్నిసార్లు ఆరోగ్య కేంద్రానికి తీసుకుపోవాల్సి వస్తుందో తెలుసు. కనుక ఈ విధముగా ఈనాడు వీరిద్దరిని గృహస్థ జీవితం జీవించే మిమ్మల్ని అభినందిస్తూ, ప్రత్యేకంగా బాలశివరుడి ఇన్నమ్మల్ని అభినందిస్తూ ఒకసారి గట్టి చప్పట్లు కొట్టి, ఇలాంటి తల్లిదండ్రులు ఈ కాలంలో చాలా ముఖ్యము. మీరు పంపిస్తే గురువు గారు కోండ్రా గురు మీరే ప్రోత్సాహం ఇవ్వాలి. పిలిస్తే పోరా హోమ్మాయి అని మీరు ప్రోత్సహించాలి. లేకపోతే ఈ కాలంలో అసలు అయింది కంప్యూటర్ చదువులు, సెల్ ఫోన్ చదువులు, ఇవన్నీ మాకే అర్థం కావట్లేదు. ఏమేమి చదువుతున్నారు పెద్ద పెద్ద చదువులు. మాకు ఒక్కడే అబ్బాయి స్వామి మాకుండాలి, లేకపోతే ఇద్దరు అబ్బాయిలు ఉన్నాడు. పెద్దోడు చాలా క్లవరు, చదువుకునేత కూడా అమెరికాలో జాబ్ ఇచ్చినారు, వాడు పోతాడు. చిన్నోడు తీసుకోండి స్వామి, వాడు 10వ తరగతి 3 సార్లు ఫెయిల్ అయ్యండి. మాకు పనికిరాడు కానీ మీరు తీసుకోండి. సో దైవ పిలుపులో అక్కడ కూడా పరమార్థం విచిత్రం ఉంది. కనుక ఈనాడు మనము ఈ కథోలిక సంఘానికి ఇచ్చిన గొప్ప అంతస్తుని మనమందరం కూడా ధ్యానించుకుంటూ ప్రార్థించుకుంటూ ఈనాడు నీతి మీద నడుస్తాను, నేను నీతి మీద నడవటం అనేది ఈ సందేశాన్ని నా జూబిలీ అప్పుడు చేసుకున్నా. ఈరోజు మరలా నాకు గుర్తు చేశాడు. నేను 25 సంవత్సరాలకు గురైనప్పుడు గురుత్వ జీవితం అంటే నాకు 25 సంవత్సరాలకు అర్థమైంది. ఇప్పుడు నీకు ఇప్పుడే అర్థం కావాలి. ఈ కాలంలో నేను బిషప్ పాపు గారు నా పేరు చెప్పగానే ఎట్లా అనిపిస్తుంది? గురుత్వ జీవితం అంటే నీతి మీద నడకని చెప్పిండ్రు కదా, మరి బిషప్ జీవితం గురించి నీకేం అనిపిస్తుందని నన్ను కొంతమంది అడిగినారు. ఇట్లా కెమెరా వాళ్ళు లేదు. గురు జీవితం నీటి మీద నడకైతే బిషప్ గారి జీవితం నిప్పుల మీద నడక. ఎక్కడ? నిప్పుల మీద, కనపడని నిప్పుల. కొంతమంది నిప్పులు ఆరిపోతున్నా కానీ వచ్చి పెట్రోల్ పోస్తారు. కనుక ప్రియులారా, మన క్రైస్తవ విశ్వాసాన్ని మనము లోకానికి జ్యోతులము. ఏమి ఆగపేట 100 సంవత్సరాల జీవితం చూసి ఎంతమందిని మీరు మారు మనసు కలిగి ప్రభు దగ్గరికి తెచ్చారో నాకైతే తెలియదు, ప్రభువుకు తెలుసు. ఎన్ని క్రైస్తవ ఈ ఊరు చుట్టూ 1-2 ఇక్కడ గ్రామాలు కొత్త క్రైస్తవులు అయినారు 2-3 సంవత్సరాల క్రితం. అక్కడ కమల్ గారు ఉన్న సమయంలో ఇక్కడ ఏం పేరు ఈ ఊరి పేరు పక్కన? ఉప్పలగడ్డ. తర్వాత నర్మెట చుట్టూ క్రైస్తవ కథోలిక గ్రామాలు ఉన్నాయి. నర్మెట్లోనే గుడి లేదు కథోలిక. ఎంతో బాధ అయింది నేను బిషప్ అయినప్పుడు చూసి. అక్కడ కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేయగలను. ఈ విధంగా దేవుని రాజ్యం ఆయన చిత్త ప్రకారం నడుస్తుంది, ఆయన చిత్త ప్రకారమే వెలుగుతుంది. గంగ గోపాలు గంటడైనా చాలు, అంకెలతో రాస్తులతో పని లేదు. వాసి వన్నె వేడి వెలుగు వెలుతురు వెన్నెల. క్రైస్తవులు ఇన్ని ఉండాలి, వెలుగు వేడి వెన్నెల. ఇవన్నీ మనం ప్రకాశిస్తుంటే ఆయన పని ఆయన చేసుకుంటాడు. కనుక ఈనాడు నీవు కాదు, ఈరోజు గురువు కావడానికి ఎందుకు నేను నిన్ను ఎన్నుకున్నాను, నా జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన శ్రావణ్, ఇప్పుడు దాకా మీ మధ్యలో కూర్చున్నాడు, వాళ్ళ అమ్మ నాన్న మధ్యలో. వాళ్ళ ఆస్తి ఆయన, మీకు సంబంధించిన వాడు. మొదటి మెట్టెక్కి నేను ఇష్టపూర్తిగా వస్తున్నా అన్నాడు. ఇప్పుడు కూడా వెనక్కి తిరిగిపోవచ్చు. కొంత ప్రసంగం నాకు చాలు నాయన, నీటి మీద నడవాలి, నేను నాకు ఈత కూడా రాదు, ఏమి లేదు, అన్ని దేవుడు చూసుకుంటాడు. నువ్వు మాత్రం నువ్వే అయితే, నీవు నన్ను పిలిస్తే నేను రెడీ. నీళ్ళ మీదనే కాదు, ఆకాశంలో కూడా ఎగురుతానన్నంత గట్టి విశ్వాసం ఈ కాలంలో గురువులకు కూడా ఎక్కువ పట్టుదల విశ్వాసం కావాలి. మామూలు సాధారణ విశ్వాసం సరిపోవటం లేదు. మీ కుటుంబాల్లో కూడా మీరు చూస్తున్నారు నేను ప్రియులారా. కనుక ఉద్యోగం కొంతమంది గురువులు గురు జీవితాన్ని పిలుపుని పవిత్ర సేవా జీవితం, అందరూ సేవ చేస్తూనే ఉన్నారు, అందరికీ పిలుపు సేవే. ఉద్యోగం తీసుకునే ప్రమాదం ఉంది. సైతాను దీన్ని నన్ను అడిగేవాడు లేడు,
నేను ఎవరికి సమాధానం చెప్పను. నేను ఒక ఉద్యోగిగా పూజ చేస్తే చేస్తా, లేకపోతే కూర్చుంటా అని ఇట్లా సైతాను అదొక రకం వైరస్. ఈ విధంగా గురువుల జీవితాలు అనేక రకాల వస్తాయి. కనుక దేనికి కూడా నువ్వు తావివ్వక, నన్ను దేవుడు 24 గంటల పని చేయమన్నా 24x7 రోజులు, వారానికి ఇంటూ 365 రోజులు అంటారు కొంతమంది. ఇక గురువులకి సెలవు లేదు, గురువులకి లాక్డౌన్ లేదు. గురు జీవితానికి దేవుడు మిమ్మల్ని అక్కడికి పిలిచే వరకు కూడా ఈనాడు గురువులందరూ నాతో ఏకీభవిస్తారు. ముఖ్యంగా పెద్దవాళ్ళు 25 సంవత్సరాలు 50 సంవత్సరాలు జీవించిన వాళ్ళు. కనుక మనం అందరం ఆనందముతో 2 పాస్పోర్ట్లు అన్నమాట. గురువుకి ఈ రోజు నుంచి 2 పాస్పోర్ట్లు ఉంటాయి. మన పుట్టుకతో ఈ దేశంలో పుట్టినాం కాబట్టి ఈ దేశ పాస్పోర్ట్, లేకపోతే ఆధార్ కార్డు అంటాను. గురువుతో దేవుడు ఆయనకు 2వ పాస్పోర్ట్, పరలోక పాస్పోర్ట్ ఇస్తాడు. కనుక తన కోసం మాత్రమే కాకుండా అందరి సాధారణ ప్రజలందరిలో ఒక్కరు కూడా నాశనము కాకుండా అందరూ మరణము తర్వాత మరియు మాత వలె ఆత్మ శరీరాలకు మోక్షానికి పోకపోతే అది వాళ్ళ తప్పు కాదు, నా తప్పు అనే అంత గొప్ప భారమైన తలంపు ప్రతి గురువు కలగాలి. కనుక ఒక గురువు అంట పవిత్ర జీవితం జీవించి మోక్షానికి పోయినాడు. పేతురు కాదు, ఏంది ఒక్కడే వచ్చినావు అంటే, నేను ఒక్కడనే పవిత్రంగా జీవించాను, మా విచారణ వాళ్ళందరూ దరిద్రులు, అంతా పాపాత్ములు, వాళ్ళందరూ అన్నీ ఉంటే అట్లయితే ఇరికిపో, మళ్ళీ నీకు మోక్షంలో ప్రవేశం లేదు. నీవు నీ ప్రజలను తీసుకొస్తేనే, నీ ప్రజలను పవిత్రపరిస్తేనే నీకు మోక్షంలో తావు. ఈ విధంగా ఎన్నో మంచి విషయాలు గురుత్వాన్ని గురించి చెప్పవచ్చు. పాత ఇతర మతాల్లో ఉన్న పూజారులు, ముల్లాలు వీళ్ళ వల్ల ఏ గురుత్వం లేదు. తర్వాత పాత నిబంధనలు మనకు తెలుసు, ప్రవక్తలు ఉన్నారు, యాజకులు అంటే గురువులు ఉన్నారు, తర్వాత రాజులు ఉన్నారు. 3 రకాల పనులు మనకు కూడా ఈ పౌర జీవితంలో అనేక రకాల సేవల వాళ్ళు ఉంటారు. కనుక నూతన నిబంధనలు క్రీస్తు ఆ 3 తాను తీసుకొని, తానే ప్రవక్త, తానే రాజు, తానే గురువు. ఈ 3 బాధ్యతలను, ప్రవక్త దేవుని వాక్కు బలంగా బోధించడానికి, రెండవది యాజకుడు గుడిలో పూజా ప్రార్థన దివ్య సంస్కారాలు గుళ్ళు లేని చోట చెట్ల కింద లేకపోతే ఊర్లలో ఇండ్లలో చేయాలి. మూడవది రాజు, ప్రజలను నిర్మించాలి. స్త్రీల సంఘము, యువకుల సంఘము, సంగీత సంఘము, పిల్లల సంఘము, ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి ప్రజలను నిర్మించాలి. గుడులు బడులు మాత్రమే కాదు నిర్మించండి, ప్రజలు బిల్డ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ అనేది చాలా, మనకి ఇది చాలా కష్టమైంది కూడా. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి లోకం వాళ్ళది. ఈ కాలంలో నలుగురు దగ్గరికి వచ్చి ఏమైనా మంచి పని చేద్దామంటే చాలా కష్టం. అందుకే దేవుడు ఇష్టం 2-3 చాలన్నాడు. నలుగురు కష్టం కాబట్టి 2-3 ఏక మనస్కులై వస్తే చాలు. మార్కు స్వాతలైతే ఇద్దరు మీలో ఏ ఇద్దరైనా. కనుక ప్రజలను, కథోలిక్ గురువులు ఉన్న బాధ్యతలు ప్రజలను ఐక్యపరచడం, సంఘటీకరణ చేయటము. ఇంకా మన దేశంలో అన్ని రకరకాల వైరస్ల ఈ కులాలు, జాతులు, భాషలు, ధర్మాలు, సంస్కృతి. అందుకే భారతదేశం చాలా స్లోగా డెవలప్ అవుతుంది, అభివృద్ధి పొందుతుంది. 75 సంవత్సరాలు ఒట్టిగా ఏం పోలేదు, కానీ కావాల్సినంత కాలేదు. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లోకి రావాల్సి ఉండే. నేటి రోజున మనం కనుక ఇంతగా వెనకబడిన దేశాల్లో మన దేశం ఒకటి ఉన్నది. ఈనాడు గురువుకి ఇలాంటి బాధ్యతలు కూడా ఉన్నాయి. గుడికి సంబంధించి గుడి కంపౌండ్ వరకు మాత్రమే కాకుండా ప్రపంచమంతా, సంఘమంతా, గ్రామంతా ఏ రకమైన సేవ అయితే అది. పెద్దవాళ్ళని, మీలో గృహస్థుల్ని రాజకీయాల్లో ప్రవేశించండి, మీరు ప్రవేశించకపోతే అంతా అక్కడ అన్యాయం, అవినీతి, అక్కడ భూమి మేము ఉండలేము అనుకుంటే ఇంకా మన దేశం ఇంకా కిందికి పెరుగుతూ ఉంటుంది, పైకి పెరుగుతుంది మామూలుగా. కనుక మనం క్రైస్తవం ఎక్కడైతే ఎంటర్ కామో, ప్రవేశించమో అక్కడ ఎక్కువ ఉంటుంది. కర్మభూమి, కులతత్వం, జాతితత్వం ఇవన్నీ కూడా దయచేసి గృహస్థ క్రైస్తవులకు గుర్తుంచుకొని రాజకీయాలకు రావాలి. కనుక ఇతర సేవా కార్యక్రమాలు, కొంతమంది బళ్ళు, వైద్య సేవలు అందిస్తున్నారు, మన వాళ్ళు చాలా సేవలు చేస్తున్నారు. కానీ ఇంకా అన్ని రంగాలకు మన భారతదేశం రక్షింపబడాలని, ముఖ్యంగా గురువులకు ఇచ్చే బాధ్యతలు ఈ కాలంలో కనుక ఇతర గురువుల కంటే విశిష్టము, వినూత్నమైనది. నీటి మీద నేను నడవగలను,
చూసినంతసేపు. అందుకే ఏ గురువు పరలోకం వైపు చేతులు ఎత్తడో, పరలోకం వైపు ప్రార్థించడో, ఈరోజు ఆయన చేతులను అభిషేకించబోతున్నాను. ఆ ప్రార్థించని చేతులు ప్రజలను ఆశీర్వదించడానికి పనికిరావు. దేవుడు అంత బృహత్తరమైన బాధ్యత అన్నమాట. పరలోకం వైపు ఎత్తి ప్రార్థించని గురువు చేతులు. గురువు కాబట్టి ఇంకా దేవుడు ఓర్చుకుంటాడు, మన్నించే శక్తి, ప్రార్థించే శక్తి అందిస్తాడు. కనుక ప్రార్థనా జీవితంతో నీటి మీద నడవగలము. ప్రభువుని చూసినంతసేపు, ప్రభుని చూస్తూనే నీ జీవితం ఇదిగో ఈ ప్రజల కోసమని ఎంతమంది కొత్త క్రైస్తవులు కావాలి, గ్రామాలు కావాలి. ఈ ప్రాంతంలో నరమెట్ట 130-140 ఏళ్ళ హరియాపురం, అది కూడా ఎప్పుడు 100 సంవత్సరాలు అయిపోయింది. ఇది 1000 సంవత్సరం. ఈ విధంగా ఇన్ని గ్రామాలు చూసి అనేక మంది వచ్చేటట్టుగా ఈ గ్రామం నుంచి దేవుడి 6వ గురువుని పిలుస్తున్నందుకు వందనాలు వచ్చి, ఇప్పుడు మన ముందు దేవుడు అద్భుతము చేస్తున్నాడు. మట్టి కుండ లాంటి వాడినైనా నేను జార విడిస్తే పగిలి ముక్కలు చెక్కలవుతాను. నా జీవితం ఒకటి నాశనమైనా పర్వాలేదు, దానితో నేను దేవుడిచ్చిన అనుగ్రహాన్ని మట్టి పాలు చేస్తాను. కనుక నేను ముందుకు వస్తున్నానంటూ మన ముందు ఇప్పుడు వచ్చి ప్రమాణం చేసి మాట పట్టు ఇచ్చిన తర్వాత అభిషేకం అతన్ని దేవుడు అద్భుత విధంగా మట్టి మనిషిని ప్రపంచానికి పంపుతున్నాడు, ప్రపంచ పౌరులుగా చేస్తున్నాడు. కనుక అందరినీ అన్నిటినీ వదిలిపెట్టడానికి, నీ జీవితాన్ని సంపూర్ణంగా అర్పించుకోవడానికి ముందుకు రావడానికి 2 సమయం బాగా ఆలోచించి. ఏ సినిమా చూడటానికి రాలేదు, మనం కథోలిక దైవార్చన పూజ మనం దీంట్లో పాల్గొనటానికి, అర్పించడానికి వచ్చాము. కనుక గురు పట్టాభిషేకం చూడటానికి కాదు, ప్రార్థించండి. ఇంత గొప్ప బహుభారమైన బృహత్తరమైన బాధ్యతను ఇస్తున్నావు. ఈ బాలుడు తెలిసి తెలియక ఇంకా 25, 26, 27 ఇంకా ఎంతో తెలుసుకోవాల్సింది. కనుక ఒకవైపు చదువుకుంటూనే తెలుసుకుంటూనే ఆయన దగ్గర లేని జ్ఞానం, గురు శిక్షణ 10 ఏళ్ళు చదివినా కానీ ఇంకా ఎన్నో తెలుసుకోవాల్సి ఉంటాయి. కనుక వాటిని తెలుసుకుంటూ దేవుని చిత్త ప్రకారం జీవించడానికి ఒక మంచి గురువుగా, ప్రార్థించే గురువుగా, దైవవాక్కు ప్రసంగించే గురువుగా, ప్రజల కోసం పరిశ్రమించే గురువుగా నన్ను తీర్చిదిద్దామని ప్రార్థించుదాము. ఆమేన్. అభ్యర్థి స్వయిష్ట పరిశీలనము, సంసిద్ధత నివేదనము. మరియమాత చనువు వలన, దైవ ప్రేరణ వలన సేవా పిలుపు అందినది. కానీ ఆ పిలుపులోని ఆంతర్యం, కర్తవ్యం తెలుసుకొని బాధ్యతను స్వీకరించి భారాన్ని మోయగలవా, నడిపించగలని ముందుకు వచ్చావు, నడిపించగలవా అని పీఠాధిపతులు మన ఉపగురువు డీకెన్ బ్రదర్ శ్రావణ్ గారిని ప్రశ్నిస్తారు. అభ్యర్థి అందరి సమక్షమున తమ ఆకాంక్షను, ఆమోదాన్ని వెల్లడిస్తారు. ప్రియమైన కుమార మెట్టి శ్రావణ్, నీవు గురుపట్టమును స్వీకరించుటకు ముందు ఈ అంతస్తును పొంద ఆశించుతున్నావని ప్రజలందరి ఎదుట తెలియపరచుము. పవిత్రాత్మ అనుగ్రహముతో గురు అంతస్తునందు పీఠాధిపతులకు సహకారిణిగా ఉండి దేవుని ప్రజలను రక్షించుచు నిరంతరము నీ గురుత్వము నిర్వహింప సిద్ధముగానున్నావా? సిద్ధముగా ఉన్నాను. కథోలిక సభ సంప్రదాయం ప్రకారం క్రీస్తునాథుడు ఏర్పరిచిన దైవవాక్కు, దైవార్చన కార్యమును దేవుని మహిమపరచుటకును, ప్రజలను పవిత్రపరచుటకును భక్తి విశ్వాసములతో నెరవేర్చ సిద్ధముగానున్నావా? సిద్ధముగా ఉన్నాను. సువిశేష ప్రకటన యందు, కథోలిక మత సత్య బోధనల యందు దైవవాక్కు పరిచర్యను వివేకముతోను సామర్థ్యముతోను నిర్వహింప సిద్ధముగానున్నావా? సిద్ధముగా ఉన్నాను. మన ప్రధాన గురువు క్రీస్తునాథుడు మన కొరకై పితైన సర్వేశ్వరునికి తన్ను తాను పవిత్ర బలిగా అర్పించుకొనెను. ఆయన నిన్ను ప్రతినిత్యము ఐక్యపరచుకొనుచు మానవ రక్షణకే నీ జీవితమును దేవునికి సమర్పించ సిద్ధముగానున్నావా? దేవుని సహాయముతో సిద్ధముగా ఉన్నాను. విధేయత ప్రమాణము.
ఆత్మ ప్రేరణ కలిగినప్పుడు దేవుడు మొదట సూచించేది విధేయత. పెద్దల మాటను ధిక్కరించగా శిరహా వహించడమే విధేయత. అధికారులను వారి ఆజ్ఞను జవదాటగా వారి ప్రకారం నడుచుకోవడానికి విధేయత. దైవ ప్రేరణ ప్రకారము దైవ చిత్తాన్ని అనుసరించడం విధేయత. విధేయత ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుంది. విధేయత ద్వారా తోటి వారి ప్రయోజనం కోసం సహకరించిన వారత్వం అవుతాం. విధేయత ద్వారా త్యాగం యొక్క గొప్పతనాన్ని గుర్తించగలుగుతాం. విధేయత భావంతో స్ఫూర్తి అయిన కరుణామూర్తి అడుగుదారుల్లో త్యాగమయ భావంతో జీవితాంతం వరకు నిర్మలమైన నడవడికతో సేవా తాత్పర్యంతో నడుస్తానని పీఠాధిపతికి తన వారసులకి విధేయుడై ఉంటానని పీఠాధిపతి చేతులు చేయి వేసి ఇప్పుడు మన డీకన్ బ్రదర్ ప్రమాణం చేస్తూ ఉన్నారు. మెట్టు శ్రావణ నాకును నా వారసులకును గౌరవ విధేయతలు చూపదవని ప్రమాణము చేయుచున్నావా? ప్రమాణము చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన దేవుడు నేను పరిపూర్తి చేయనుగాక. సకల పునీతుల ప్రార్థన సాష్టాంగ ప్రమాణం. తనను తాను తెలుసుకోవడమే దేవుణ్ణి తెలుసుకోవడానికి ఉత్తమ మార్గం. పవిత్రుడు శక్తివంతుడు దేవుని ముందు మనిషి ఎప్పుడు కూడా బలహీనుడే. ఏనాడైతే తన బలహీనతని గ్రహించి దేవుని సన్నిధిలో అర్పించుకుంటామో ఆనాడే మన బలహీనతలకు దేవుని బలము తోడవుతుంది. అప్పుడు మనము పౌలు మహర్షి జీవించినది నేను కాను, క్రీస్తు నాయందు వసించుతున్నాడని మనసారా చెప్పగలము. సంపూర్ణ దీనతతో దైవపీఠం ముందు సాష్టాంగ ప్రమాణం చేయడం సంపూర్ణ సమర్పణకు ఇది ఒక గొప్ప సంకేతం. సకల పునీతుల సహాయం సహకారం మన సోదరునికి సతతం అవసరం. సకల పునీతుల జీవితం ఇతనికి ఆదర్శం కావాలి. వారి ప్రార్థన ఇతనిలో నిత్యము శక్తిని నింపాలి. అందుకే సకల పునీతుల ప్రార్థన ద్వారా మన సోదరుని కొరకు మోకరించి భక్తితో ప్రార్థించుదాం. వీరున్న వారందరూ కూడా మోకరించి మరి డీకన్ బ్రదర్ కోసం ప్రార్థించుదాం. సోదరి సోదరులారా, గురు అంతస్తుకు సర్వేశ్వరుడు ఎన్నుకున్న తన సేవకుడైన మెట్టు శ్రావణ మీద ఆయన అనుగ్రహములతో పాటు పరలోకమందలి సకల పునీతుల ఆశీర్వాదములు కురిపించమని పరమ తండ్రిని ప్రార్థించడం. వీలైన వాళ్ళందరూ బురద లేకుండా ఉన్న వాళ్ళందరూ మోకరించాలి. లేకపోతే అలాగే కూర్చొని దయచేసి అందరూ ప్రార్థనలు సకల పునీతుల ప్రార్థనలు పాల్గొనండి. పరిశుద్ధ మరియ
శివారా పునీత ఆగ్నేయమ్మ కలచితమ్మలారా పునీత గ్రెగోరీ గారా పునీత అగుస్తీను గారా పునీత అగనాసియసు గారా పునీత బసలేస్ గారా పునీత మార్టిన్ గారా పునీత బెనెడిక్టు గారా పునీత ఫ్రాన్సిస్కు డొమినికులారా పునీత ఫ్రాన్సిస్కు శౌరి గారా పునీత జానీ గారా పునీత మదర్ తెరెసా గారా పునీత అల్ఫోన్సమ్మ గారా పునీత సకల పునీత స్త్రీ పురుషులారా మమ్ములను రక్షించండి దయాపరులైన సర్వేశ్వరా మమ్ములను రక్షించండి సకల కీడుల నుండి సకల పాప నిత్య మరణము నుండి మీ మనుష్యావతారము వలన మా ప్రార్థనలకించవీరుచున్నాము మీ మరణ పునరుత్థానము వలన మీరు పంపిన పవిత్రాత్మ వలన మీ పవిత్ర తిరుసభను సంరక్షించి నడిపించండి స్వామి మా పాపు గారిని ఆచార్యత్వమునందు వివిధ అంతస్తులలో ఉన్న వారిని మీ సేవయందు ప్రమాణికులుగా చేయండి సకల జనులకు సమాధానమును ఐక్యమును అనుగ్రహించండి మీ సేవయందు మమ్మందరినీ దృఢపరచి కాపాడండి మీరు ఎన్నుకొనిన డీకన్ బ్రదర్ శ్రావణ్ గారిని ఆశీర్వదించండి మీరు ఎన్నుకొనిన డీకన్ బ్రదర్ శ్రావణ్ గారిని ఆశీర్వదించి పవిత్రపరచండి
ఓ సర్వేశ్వర, మా ప్రార్థన ఆలకించి మీ సేవకునిపై పవిత్రాత్మ వరవలను గురుత్వం యొక్క శక్తిని ప్రసాదింపుడు. మీచే అభిషేకింపబడుటకై ఇతనిని మీ దివ్య సముఖమునకు చేర్చి సమర్పించుతున్నాము. మీ అనంతమైన దయానుగ్రహములతో నిరంతరము నడిపింపుడు. మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అభ్యర్థి శిరస్సుపై హస్తములు ఉంచి ప్రార్థించుట హస్త నిక్షేపణ. ఈ హస్త నిక్షేపణ ద్వారానే గురుత్వ అంతస్తు పొందుతాడు. పూర్వము మోసే యెహోషువ మీద చేతులు చాచి తన అధికారాన్ని, జ్ఞానాన్ని యెహోషువకు అందించాడు. తిమోతి పౌలు నుండి యాజకత్వం వెళ్ళినప్పుడు పౌలు ఇతరులు అతని మీద చేతులు చాచి ప్రార్థించారు. హస్త నిక్షేపణ పవిత్రాత్మ ఆవరణకు గుర్తు. ద్వారా క్రీస్తు కార్యాన్ని తన భుజస్కంధాలపై మోపుకొని ధర్మ సాగించడానికి సర్వం సిద్ధమని ఈ మన సోదరుడు వెల్లడిస్తూ సేవించడం కాదు, సేవించడమే ప్రథమ కర్త. మొదటిగా పీఠాధిపతులు, ఆ తర్వాత గురువు. ప్రతి గురువు ఈ అభ్యర్థిపై మౌనంగా చేతులు ఉంచి ప్రార్థించుతారు. ఆ సమయాన మన సోదరుడు పవిత్రాత్మ పరిపూర్ణుడు కావాలని ఆ దేవదేవుని మనసారా వేడుకుందాం.
అతి ప్రధాన పీఠాధిపతులు అభిషేక ప్రార్థన చేయడం ద్వారా ఈ డీకన్ బ్రదర్కి గురు పట్టాభిషేకత ప్రసాదించబడుతుంది. ఇతడు నిగ్రహ జీవితమును అనుభవించి మారి క్రీస్తు జీవితాన్ని పూజా బలి ద్వారా తన ప్రార్థన ద్వారా కాంక్షించుదాం. సర్వశక్తి సర్వేశ్వర సకల గౌరవముల కర్తయు ప్రదాతయు నీవే, సమస్తము నీ వలన వర్ధిల్లుచున్నది, సర్వముగా స్థిరపడుచున్నది. మానవ స్వభావము క్రమముగా అభివృద్ధి చెంది పరిపూర్ణత నీవు సంకల్పించితివి. ఈ సంకల్పం నిరంతరము కొనసాగుటకు పవిత్ర కర్మల ద్వారా ఆచార్యపు శ్రేణులను లేవితుల పదవులను ఏర్పరిచేర్చుతివి. పరిపాలించుటకు ప్రధానాచార్యులను నియమించి వారికి తోడ్పడుటకు రెండవ శ్రేణికి చెందిన వారిని కూడా ఎన్నుకొంటివి. ఈ విధముగా పాత నిబంధనలో అరణ్యములో మోషేను ఆవరించిన ఆత్మశక్తిని 70 మంది పెద్దలపైన వ్యాపింపచేసితిరి. వీరి సహాయంతో మోషే బహుజన సమూహములను పాలించెను. ఆరోనుని అధికారం అతని కుమారులకు తరతరములకు సంక్రమింపచేసితివి. ఈ విధమున నిత్యము రక్షణాయుతముకు బలులు అర్పించుటకు, పవిత్ర సాంగ్యములు నెరవేర్చుటకు తగినంత మంది గురువులను ప్రసాదించితివి. మీ కుమారుని విశ్వాస సత్యములను బోధించుటకు సహాయకులను సమకూర్చితివి. దీని ఫలితముగా అపోస్తులు ఉపబోధకులతో నింపి మమ్ము ప్రధాన అర్చకులతోనూ మోషే ఆరోనులతోనూ అవసరమైన ఇచ్చి తోడ్పడు. సర్వశక్తిగా సర్వేశ్వర, ఈ మీ సేవకుడు మెట్టు రావణకు గురు ఘనతను ప్రసాదింపుడు. ఇతని యందున పవిత్రాత్మ శక్తిని ప్రజ్వలింపచేసి పెంపొందింపచేయండి. సర్వేశ్వర, ఇతను మీ దైవానుగ్రహం వలన ఆచార్యత్వమునందు రెండవ అంతస్తు అయిన గురుత్వమును పొందుదురుగాక. నిగ్రహ జీవితములు స్థిరపడి తన సత్ప్రవర్తన ద్వారా అందరికీ ఆదర్శప్రాయనగును గాక. సువిశేషమును లోకమంతటా ప్రసంగించుటకు క్రీస్తునాలందు సకల జనుల పవిత్ర ప్రజగా రూపొందించుటకు ఇతను పీఠాధిపతుల వర్గమునకు సహకారులుగా నుండును గాక. పవిత్రాత్మతో యుగ యుగములు జీవించుచు మీ కుమారుడును మా ఏలిన వారైన ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పూజా వస్త్రము ధారణ. పూజా వస్త్రములు క్రీస్తు ప్రభు పునరుత్థానాన్ని సూచిస్తూ ఉంది. ఇది పిశాచి సైతానును జయించడానికి ఒక గొప్ప ఆయుధం. గురువు పూజ వస్త్రాలతో దివ్య సంస్కారాలు నిర్వర్తిస్తూ ముఖ్యంగా దివ్య పూజ ద్వారా దేవుణ్ణి పూజించడం మాత్రమే కాదు, తాను ఒక పూజ బలిగా ఒక నైవేద్యంగా అర్పించుకొనుతున్నారు. క్రీస్తు రక్షణాన్ని కొనసాగించుతూ ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళుగా ధరించిన ఇక నుండి 2 భుజాలపై ద్వారపడ్డట్టుగా పీఠాధిపతులు సరిదిద్దుతారు. ద్వారా ఈ మన సోదరు డీకన్ పెద్దలు శ్రావణ్ గారు పవిత్ర గురు సేవా జీవితానికి విధేయత కూడిన అధికారానికి బహిరంగ ముద్రతను ఇవ్వబడుతూ ఉంది. అందరం గట్టిగా తప్పని మన సంతోషాన్ని, ఆనందాన్ని తెలుపుతాం.
పరిశుద్ధ తైలాభిషేకము. పూర్వవేద కాలంలో రాజులు, ప్రవక్తలు, గురువులు తైలంతో అభిషేకింపబడేవారు. ఇవి వేరు వేరు సంఘటనలు కానీ క్రీస్తుతో ఈ త్రివిధ సేవాధికారులతో ఏకమై ఉన్నాయి. ఈ తైలాభిషేకం ద్వారా గురువు అక్షరాలు, ఆత్మబలముతో దృఢపడతాడు. జ్ఞానస్థాన ముద్ర ద్వారా ఇతర క్రైస్తవులాగే తాను కూడా క్రీస్తుతో ఐక్యమై క్రీస్తు బలిని అర్పించడానికి యోగ్యుడవుతాడు. భద్రమైన అభ్యంగం ద్వారా క్రీస్తు కోసం సాక్ష్యం, వేదసాక్షిగా మరణించడానికి సిద్ధపడతారు. సేవా గురుపట ముద్ర ద్వారా క్రీస్తు మధ్యవర్తిత్వంలో పాలు పంచుకుంటూ క్రీస్తు నాయకుడు, ప్రవక్త, కాపరి అనే త్రివిధ సేవాధికారులను పొందుతాడు. క్రీస్తు గురుత్వంలో పాలు పొంది తాను అపర క్రీస్తుగా ఈ తైలాభిషేకం ద్వారా మారిపోతాడు. పితైన సర్వేశ్వరుడు కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మ అభిషేకించి అభిషేకపు క్రీస్తు తోడై బహుకరణ, నైవేద్య సమీకరణ, పూజ, అనుగ్రహ సేవా చిహ్నాలు, నైవేద్య బలుల సమర్పణ సాధకాలు, దైవవర పోషకాలు. ఈ పూజ పాత్ర బహుకరణ ద్వారా ఈ గురువు దేవునికి ఆరాధన చేస్తూ దేవుని వరదానములను అందరికీ ప్రదానం చేస్తూ క్రీస్తు శక్తిని, దైవ ఆత్మను తాను నింపుకోవడం జరుగుతుంది. దేవునికి అర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను స్వీకరింపు. నీవు చేయనది గ్రహించము. అనుగుణముగా సమాధానం, ఆలింగనము, ఆత్మీయతకు, సంగీతానికి, ఐక్యతకు, ప్రేమకు, సమాధానకు, స్నేహత్వానికి గురు స్నేహితులు ఈ నూతన పరివారంగా చేరవలసిందిగా ఆహ్వానిస్తారు. మొదటిగా పీఠాధిపతులు, తర్వాత సాటి గురువులు సోదర భావంతో నూతన గురువును మన దృష్ట్యా రెండు నూతన గురువుకి తన పరివారంలో చేరవలసిందిగా ఆహ్వానాన్ని పలుకుతారు.
పూజ ఇప్పటి వరకు వినూతన గురువు ఈ గురువు దేవునికి జీవితాన్ని సంపూర్ణంగా శాశ్వతంగా అర్పించుకుంటున్నారు. ఇప్పటి నుండి జారీ చేస్తూ ఉంటారు. కుటుంబంలోకి నూతన గురువు తమ పూజా బలిని అర్పిస్తారు. ఈ పవిత్ర పూజలో పాల్గొన్నారు.
సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించుతున్న ఈ దివ్య బలి పూజ సర్వశక్తి గలిపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ఓ ప్రభువా, ఈ గురువులు పీఠము చెంత పరిచర్య చేయించు నీ ప్రజలకు సేవ నీవే సంకల్పించి ఈ దివ్య బలి ప్రభావమున ఈ సేవకుడు నూతన గురువు శ్రావణి ఫలించి అతని గురు జీవితం సంప్రీతి నొసగునుగాక. అది శ్రీ కృప చూపుడు చేయుచున్నాము. మీతో గాక. ఉన్నత దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ధర్మదాయకము. ఎందుకు జనత కుమారుని అభ్యంగనము చేసి నూతన యొక్క ప్రధాన యాజకునిగా నియమించితివి. ఇట్లా అద్భుతమైన ఏకైక యాజకత్వం నీ స్త్రీ సభ స్థిరపరిచి, ఎందుకనగా క్రీస్తు రాజరికపు యాజకత్వంలో ప్రజలకు భాగము నొసగుటయే కాక ప్రేమతో కొందరిని సాదరముగా ఎన్నుకొని హస్త నిక్షేపణము ద్వారా నీ పవిత్ర సేవ వారు అతని నామమున బలిని నూతనముగా నెరవేర్చుతున్నారు. నీ బిడ్డలకు పాస్కా విందును సిద్ధపరచుతున్నారు. నీ పవిత్ర ప్రజలకు సోదర ప్రేమ నడిపించుతున్నారు. వారిని దివ్య వాక్కు పోషించుతున్నారు, సంస్కారాలను బలపరుచుతున్నారు. వారు నిమిత్తము తన సోదరుల రక్షణ నిమిత్తము ప్రాణదానం చేయుచున్నారు. క్రీస్తుకు ప్రతిబింబముగా నిలుచుటకు శ్రద్ధ వహించుతున్నారు. అచంచలమైన ప్రదర్శిస్తున్నారు. కావున మేము కూడా స్థుతించుట ఎట్లా పవిత్రుడవు. నీ దృష్టి ఎంతో నిన్ను ద్వారా పవిత్రపరచుతున్నావు. అత్యంతం సూర్యోదయం నుండి
నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. ఈ విధమున యేసుక్రీస్తు శరీర చూస్తున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు స్తుతించి శిష్యులకిస్తూ ఇట్లనెను, మీరందరూ తీసుకొని దీని నుండి పానము చేయుడు. నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. రహస్యము. తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు అద్భుతమైన ఉత్సాహమును మోక్షారోహణమును స్మరించు మరల వేంచి పవిత్ర బలిని కృతజ్ఞత నీ పవిత్ర యొక్క కానుకను ప్రీతితో వీక్షించము ద్వారా నీతో సఖ్యపరిచిన నీ కుమారుని స్వీకరించు. అతని శరీర రక్తములతో పోషింపబడి నింపబడి అతని ఏక శరీరము ఏక మనస్సు కలిగి
నీకు నిత్యార్పణముగా రూపొందించు. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా మరియమాతోను ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదతోను సకల పునీతులతో పాటు మోక్ష భాగ్యముకు వారసులు చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన సహాయం ఓ ప్రభువా, శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ గురువును మా కుటుంబాల బాల పీఠాధిపతిని గురువులందరినీ సంపాదించి ప్రకారము నీ దయగలి నలుదశల చెదరి బిడ్డలందరినీ చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారిని నీ రాజ్యంలో మేము వీక్షిస్తూ మా ప్రభువు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా సకల మేలులను లోకలకు దయచేయుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వర పవిత్రాత్మ యుగ యుగములు గౌరవమహిమ నిలుచొని క్రీస్తు ప్రభు నేర్పిన శ్రేష్టమైన ప్రార్థన, పూజా బలి తర్వాత శ్రేష్టమైన బలమైన ప్రార్థన మనందరికి వచ్చింది కనుక యేసు ప్రభు ఎదురుతో పడవలో ఎక్కగానే ప్రశాంతమైన ఈరోజు కూడా మీరు రాత్రి మిమ్మల్ని కలవరపెట్టింది టైంలో ఇంత ప్రశాంతంగా దేవుని స్తుతిస్తూ త్వరలోకి చెప్పు ప్రార్థించుతాము. త్వరలోకి మందున్న మా తండ్రి గాక నీ నెరవేరినట్టు మాకు నీటిని అనుగ్రహించుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి, శాంతిని ప్రసాదించండి. మమ్మ పాపం నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి, ముఖ్యంగా ఈ కరోనా కలత నుండి కాపాడుము. యేసు క్రీస్తు ఆగమనము నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను. ఆ శాంతి నీ అపోస్తలతో పలికిన ప్రభు అయిన యేసువా పెట్టక వీక్షింపుము. ఈ ప్రకారం అనుగ్రహింపుము. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక. ఒకరము సమాధానము తెలుపుకుందాము.
కానీ ప్రధాన ప్రభు శరీర రక్తములు వీరి విందుకు పిలువబడిన వారు ప్రసాదాన్ని స్వీకరించడానికి గురువులు మీ మధ్యకి వస్తారు. నూతన గురువు యొక్క దగ్గర మాత్రమే ఇతరులందరూ కూడా మీ స్థానంలో కూర్చుంటే గురువు మీ మధ్యలోనికి వస్తారు.
చివరి పాట అయిపోగానే ఈనాటి ముఖ్య అతిథులు మహాపూజ్యులు డాక్టర్ ఉడమల బాల పీఠాధిపతి గారికి, నూతన గురువులకు, వారి యొక్క తల్లిదండ్రులకు, మన విచారణ గురువుకు చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. దయచేసి కూడా అందరూ ఇక్కడనే వేచి ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాను. జయమైనా అపజయమైనా నా బ్రతుకుని అందే నీ
ప్రార్థించుదాము. మీరు ప్రపంచమందంతట తిరిగి సువార్తను బోధింపుడు, లోకాంత్యము వరకు సర్వదా నేను మీతో పలికిన ప్రభువా, మేము నీకే అర్పించి తిరిగి స్వీకరించిన ఈ బలి అర్పణము నీ యాజకులకు, ముఖ్యంగా నూతన గురువుకు, దైవ ప్రజలకు, క్రైస్తవ సంఘమునకు నూతన జీవమున సగును కాక, తద్వారా మేమందరం ప్రేమలో నీతో ఐక్యమైండి మా భారతదేశ రక్షణ కోసం, మా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నీ వైభవమునకు యోగ్యమైన సేవలు గురువులు అర్పించుటకు కావలసినంత అనుగ్రహం పొందేదము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా